పెహల్గాం దాడుల్లో పాకిస్తాన్ పెంచి పోషించిన ఉగ్రవాదులు మన 26 మంది అన్నదమ్ముల ప్యాంట్స్ విప్పి నిర్ధారణ చేసుకుని చంపారు కదా. దీనికి ప్రతీకారంగా తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ నిన్న ఈ మ్యాప్ లో కనిపిస్తున్న నార్త్ వజీరిస్తాన్ లో 50 మంది పాకిస్తానీ సైనికులను పట్టుకొని ఈ ఫొటోస్ లో చూడండి, పాక్ సైనికుల ప్యాంట్స్ ను షర్ట్స్ ను విప్పి యూనిఫామ్స్ ను విప్పించి అదుపులో తీసుకుంది. ఇది జస్ట్ ట్రైలర్ మాత్రమే, ఇంకా ఇలాంటివి చాలా చూస్తారు. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ పైన ఆపరేషన్ పైథాన్ ను లాంచ్ చేసింది. ఇంతకుముందు ఊరి బాలాకోట్లో చేసింది ఆపరేషన్ స్నేక్ డ్రాగన్. స్నేక్ యొక్క లక్షణం ఏంటి? సడన్ గా సర్ప్రైజ్ గా అడవి పొదల్లోంచి వచ్చి విషాన్ని చంపి వెళ్ళిపోవడం. కానీ ఈసారి ముల్లా ఆసిమ్ మునీర్ నాయకత్వంలోని ఉగ్రవాదులకు ఓయో హోటల్ అయిన పాకిస్తాన్ పైన ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసిన ఆపరేషన్ పేరు పైథాన్. పైథాన్ యొక్క లక్షణం ఏంటి? స్లోగా శత్రువును సరౌండ్ చేయడం, అన్ని వైపుల నుండి శత్రువును బిగించి పట్టుకోవడం, ఊపిరి ఆడకుండా చేయడం, ఊపిరితిత్తుల్లో గాలి వెళ్లకుండా చేయడం, అన్కాన్షియస్ చేయడం, పైథాన్ పవర్కు తట్టుకోలేక ఓటమిని ఒప్పుకునేలా చేయడం, ఆ తర్వాత చంపి తినడం. ఇప్పుడు ఇండియన్ ఆర్మీ సేమ్ ఇదే స్ట్రాటజీ పాకిస్తాన్ పైన వాడుతోంది. ఇండియన్ ఆర్మీ స్లోగా స్టడీగా అన్ని వైపుల నుండి పాకిస్తాన్ను సరౌండ్ చేస్తోంది. ఈ సరౌండింగ్ లో భాగంగానే టీటీపీ అండ్ బిఎల్ఏ ఫైటర్స్ రంగంలో దిగారు. వజీరిస్తాన్ లో పాక్ ఆర్మీ క్యాంప్ లో ఉన్న 50 మంది పాక్ సైనికులు టీటీపీకు సరెండర్ అయ్యారు. సరెండర్ అవ్వడం పాకిస్తాన్ ఇదేం కొత్త ఏం కాదు కదా. 1971 యుద్ధంలో ఇండియన్ ఆర్మీ ముందు ఎలాగైతే 90,000 మంది పాక్ సైనికులు సరెండర్ అయ్యారో సేమ్ అలాగే యూనిఫామ్ విప్పి అవమానకరంగా సరెండర్ అయ్యారు. ప్రస్తుతం పాకిస్తాన్ నుండి ఇండియా 3 ఫ్రంట్ వార్ను మొదలుపెట్టింది. కొన్ని రోజుల ముందు ఈ ఆర్టికల్ చూడండి, పాకిస్తాన్ సైన్యం 54 మంది టీటీపీ ఫ్రీడమ్ ఫైటర్స్ ను చంపిందంట. దీనికి ప్రతీకారంగానే నిన్న టీటీపీ ఫైటర్స్ 50 మంది పాక్ సైనికులను సరెండర్ అయ్యేలా చేశారు. ఏప్రిల్ 28 రోజు ఈ ఆర్టికల్ చూడండి, ఇండియన్ ఎన్వై మీట్స్ తాలిబాన్. సో ఇండియా టీటీపీ ద్వారా పాకిస్తాన్ ఆర్మీకు నిద్రలేని రాత్రులు ఇస్తోంది. టీటీపీ 2007 నుండి ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాజ్యాన్ని సపరేట్ దేశంగా ప్రకటించాలి అని చూస్తోంది. ఈ టీటీపీకు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబానీ ప్రభుత్వం సపోర్ట్ చేస్తోంది. టీటీపీ ఎజెండా ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో షరియా చట్టాన్ని తీసుకురావడం. పాకిస్తాన్ ఎంపీ ఫజుల్ రెహమాన్ 2 రోజుల ముందు ఏమన్నారో ఒకసారి చూడండి. ఈయన ఏమంటున్నారు అంటే, కాశ్మీర్ కోసం గొడవ పడడం కొంచెం పక్కన పెట్టి ఫస్ట్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్ లో ఏం జరుగుతోందో చూడండి అంటున్నారు. కాశ్మీర్ సమస్య కంటే టీటీపీ సమస్య చాలా పెద్దది అంటున్నారు. ఫస్ట్ మీ ఇంటిని క్లీన్ చేయండి, ఆ తర్వాత మంది గొడవల్లో పడదురు గాని అని ఈ పెద్ద ఆయన అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బలోచిస్తాన్ ఖైబర్ గురించి ఆలోచించు, ఆ తర్వాత కాశ్మీర్ సే న్యాతా క్యా లాయి లాయి ఇల్లల్లా అందరు గాని. నెక్స్ట్ మన బలోచ్ అన్నదమ్ములు నిన్న బలోచిస్తాన్లోని మంగోచర్ టౌన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ మ్యాప్ లో చూడండి, కరాచీ టు క్వెట్టా అనబడే ఒక స్ట్రాటజిక్ హైవేను బిఎల్ఏ ఫైటర్స్ బ్లాక్ చేశారు. కలాత్ డిస్ట్రిక్ట్ లో ఉన్న గవర్నమెంట్ బిల్డింగ్స్ పైన దాడి చేశారు. 10 మంది పాక్ సైనికులను చంపేశారు. బలోచిస్తాన్ లో పాకిస్తాన్ సైనికులు కనిపిస్తే చంపేస్తున్నారు. బలోచ్ ఫైటర్స్ బలోచిస్తాన్ లో పాక్ సైనికులు ఎంటర్ అవ్వడానికి వీలు లేకుండా హైవేస్ దగ్గర ఉన్న చెక్ పాయింట్స్ ను స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రస్తుతం పాకిస్తాన్ వెస్టర్న్ బార్డర్స్ లో బలోచ్ అండ్ టీటీపీతో ఫైట్ చేస్తోంది. ఈస్టర్న్ బార్డర్స్ లో పాకిస్తాన్ 4 ఫాదర్స్ తో ఫైట్ చేస్తోంది. ముందు నుయ్యి వెనక గొయ్యి అనమాట. వెస్టర్న్ బార్డర్స్ లో టీటీపీ బలోచుల పైన F-16 ఫైటర్స్ తో దాడి చేసి భయపెట్టగలరు. కానీ ఇండియన్ ఆర్మీను ఎలా భయపెడతారు? ఎవరినైనా భయపెట్టగలరు కానీ పుట్టించిన తండ్రిని భయపెట్టలేరు. నెక్స్ట్ బంగ్లాదేశ్ నుండి కూడా ఒక ఫ్రంట్ మనకు ఓపెన్ అయ్యే అవకాశం ఉంది అంటున్నారు. మన పెద్దవాళ్ళు సేఫ్టీ వారి ఉంటే బంగ్లాదేశ్ పుట్టి ఉండేదే కాదు. ఇండియన్ ఆర్మీ ద్వారా ఆర్టిఫిషియల్ గా పుట్టిన బంగ్లాదేశ్ మన పైన ఒక ఫ్రంట్ ను ఓపెన్ చేయగలదు. ఇండియన్ ఆర్మీకు ఒక దేశాన్ని ఎలా పుట్టించాలి, ఎలా చంపడం రెండూ తెలుసు. డోంట్ టీచ్ యువర్ డాడ్ హౌ టు ఫైట్. సో ఇదే మంచి ఛాన్స్, ఇద్దరిని ఒకేసారి కూర్చోబెట్టాలి. పాకిస్తాన్ సైనికులను ఇండియన్ ఆర్మీ మ్యారథాన్ చేయిస్తోంది. ఇండియన్ ఆర్మీ ఎల్ఓసిలో ఆయుధాలను మోహరించింది, రెఫేల్ను దింపింది, సుఖై టట్టి యుద్ధ విమానాలను దింపింది. దీనికి భయపడి పాక్ సైనికులు ఈ బలోచిస్తాన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా డూరన్ లైన్ నుండి ఎల్ఓసి వైపు వచ్చిన విషయం ఆల్రెడీ నేను చెప్పాను. ఇప్పుడు బిఎల్ఏ అండ్ టీటీపీ ఫైటర్స్ కు బలోచిస్తాన్ ఖైబర్ ప్రావిన్సెస్ లో అడ్డుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. బిఎల్ఏ గవర్నమెంట్ బిల్డింగ్స్ లో ఉన్న పాకిస్తానీ మిలిటరీ ఆఫీసర్స్ ను బందీలుగా పట్టుకుంది అన్న సమాచారం వస్తోంది. ఒక్క మిజైల్ కాల్చకుండా ఇండియన్ ఆర్మీ పాక్ యొక్క 2 ప్రావిన్సెస్ లో గేమ్ ను మొదలుపెట్టింది. బలోచిస్తాన్ ప్రజలకు సపరేట్ దేశం కావాలి, భారత ప్రజలకు పాకిస్తాన్ చీలడమే కావాలి. ఇండియన్ ఆర్మీ ఎల్ఓసిలో ఇంకొక నెల రోజులు పాకిస్తాన్ ఆర్మీను బిజీగా చేస్తే, ఎల్ఓసి వద్ద టెన్షన్స్ను క్రియేట్ చేస్తే బిఎల్ఏ బలోచిస్తాన్లో ఉన్న అన్ని టౌన్స్ను స్వాధీనం చేసుకుంటుంది. టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో ఉన్న
అన్ని డిస్ట్రిక్ట్స్ను స్వాధీనం చేసుకొని అక్కడ షరియా చట్టాన్ని అమలు చేసి షరియా జెండాను నాటుతుంది. ఈ వీడియోలో లేటెస్ట్ వార్ అప్డేట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఒకవైపు నుండి ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో టీటీపీ ఫైటర్స్ పాక్ సైనికుల ప్యాంట్లు విప్పుతూ ఉంటే, ఇంకొక పక్క పాకిస్తాన్ ఆర్మీ అబ్దాలి అనబడే ఒక 450 కిలోమీటర్ బ్యాలిస్టిక్ మిజైల్స్ యొక్క ప్రయోగం చేసింది. ఈ ప్రయోగం తర్వాత అల్ జజీరా, గల్ఫ్ పత్రికలు అన్ని వావ్ వావ్ సూపర్ అని పొగుడుతున్నారు. It has conducted a ballistic missile test amid soaring tensions with India. దీన్ని అన్ని మీడియా ఛానల్స్ ఏదో పెద్దగా పాకిస్తాన్ కుంభస్థలాన్ని కొట్టేసింది అన్నట్లు ప్రచురించారు. ఈ అబ్దాలి అనేది బచ్చా మిజైల్. దీని యొక్క రేంజ్ కేవలం 450 కిలోమీటర్స్. అంటే ఇది 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ను హిట్ చేయగలదు అన్నమాట. ఇది అణు ఆయుధాలను కూడా క్యారీ చేయగలదు. అయితే ఇండియా దగ్గర S-400 ఉంది. S-400 యుక్రెయిన్ యుద్ధంలో F-16ను ఎన్నో బ్యాలిస్టిక్ మిజైల్స్ను ఇంటర్సెప్ట్ చేసి ధ్వంసం చేసింది. ఇండియా దగ్గర ఉన్న అగ్ని 2 యొక్క రేంజే 2200 కిలోమీటర్స్. ఢిల్లీ నుండి అగ్నిను ఫైర్ చేసే లాహోర్, కరాచీ, రావల్పిండి నగరాల్లో మిజైల్స్ దిగుతాయి. ఈ అబ్దాలి మిజైల్స్ అనేవి సర్ఫేస్ టు సర్ఫేస్ మిజైల్స్. అంటే భూమి నుండి దీన్ని లాంచ్ చేస్తే ఇది శత్రువు భూమిపైన దాడి చేస్తాయి అన్నమాట. బట్ ఇండియా యొక్క బ్రహ్మోస్ క్రూజ్ మిజైల్స్ యొక్క రేంజే మ్యాక్సిమం 450 కిలోమీటర్స్. బ్రహ్మోస్ను సీ నుండి, ఎయిర్ నుండి, సర్ఫేస్ నుండి 3 విధాలుగా లాంచ్ చేయొచ్చు. ఐఎన్ఎస్ అరిహంట్ వంటి సబ్మరైన్స్ ద్వారా సముద్రం నుండి బ్రహ్మోస్ను లాంచ్ చేయొచ్చు. ఇండియన్ నేవీ దగ్గర ఉన్న డెస్ట్రాయర్స్ ద్వారా సముద్రం నుండి దీన్ని లాంచ్ చేయొచ్చు. సుఖాయ్ 30 యుద్ధ విమానాల ద్వారా ఆకాశం నుండి బ్రహ్మోస్ను ఫైర్ చేయొచ్చు. S-400 ద్వారా భూమి నుండి బ్రహ్మోస్ను లాంచ్ చేయొచ్చు. బ్రహ్మోస్ అనేది మిజైల్ కాదు, పాకిస్తాన్ చావు. సీ, ల్యాండ్ అండ్ ఎయిర్ 3 విధాలుగా బ్రహ్మోస్ను ల్యాండ్ చేయొచ్చు. పాకిస్తాన్ దగ్గర కేవలం 8 సబ్మరైన్స్ మాత్రమే ఉన్నాయి. అంటే 8 జలాంతరగాములు ఉన్నాయి. ఇందులో 3 మాత్రమే వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. 3 అగస్తా క్లాస్ సబ్మరైన్స్ అన్సర్వీసబుల్ కండిషన్లో ఉన్నాయి. అంటే దీన్ని కోట్లు ఖర్చు పెట్టినా సర్వీస్ చేయలేము. పాక్ పేపర్ టైగర్ ఆర్మీ దగ్గర ఈ సబ్మరైన్స్ను రిపేర్ చేయడానికి డబ్బులు లేవు. 2019లో బాలాకోట్ సమయంలో ఇండియా దగ్గర ఉన్న ఆయుధాలు వేరు. అప్పట్లో మన దగ్గర S-400 లేదు, రఫేల్ లేదు, బ్రహ్మోస్ యొక్క ఇంత పెద్ద రేంజ్ లేదు. అండ్ బ్రహ్మోస్ను సుఖాయ్ వంటి యుద్ధ విమానాలతో లాంచ్ చేసే అవకాశం అప్పుడు లేదు. కానీ ఇప్పుడు కథ వేరు. పైథాన్ యొక్క స్వభావం ఏంటి? డైరెక్ట్గా అటాక్ చేసి చంపడం కాదు, ఊపిరి ఆడకుండా బిగించి పట్టుకోవడం. ఇండియన్ ఆర్మీ కూడా సేమ్ ఇదే చేస్తోంది. ఇండియన్ ఆర్మీ కరాచీ పోర్టుకు 150 కిలోమీటర్ల దూరంలో ఐఎన్ఎస్ విక్రాంత్ను తీసుకొచ్చి ఎంటర్ ఇన్ యువర్ ఓన్ పెరిల్ అనే స్టేట్మెంట్ ఇచ్చింది. ప్రమాదంతో చెలగాటం ఆడొద్దు అని హెచ్చరించింది. పుల్వామా సమయంలో ఇండియన్ ఆర్మీ ఇలా డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చేది కాదు. ఇప్పుడు టాలీవుడ్ సినిమా లెవెల్లో వార్నింగ్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మీరు సినిమాలకు వెళ్ళే అవసరమే లేదండి. హాలీవుడ్, టాలీవుడ్ సినిమా మొత్తం ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పుడు బార్డర్స్లో జరుగుతోంది సినిమా కంటే 100 టైమ్స్ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ జరుగుతున్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యొక్క బందోబస్తును చూస్తే పాక్ సైనికుల ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. ఇండియన్ ఆర్మీ పాకిస్తాన్ను ఫుట్బాల్ ఆడుకుంటోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ కరాచీ వైపు వెళ్తే పాక్ సైనికులు ఎల్ఓసి నుండి కరాచీకి వెళ్తారు. ఐఎన్ఎస్ విక్రాంత్ మా పైన దాడి చేస్తోందని కరాచీ పోర్ట్ వద్దకు వెళ్తారు. నెక్స్ట్ డే ఎల్ఓసి వద్ద రెఫేల్లో డ్రిల్స్ చేస్తారు. అదిగో ఎల్ఓసి దగ్గర ఇండియన్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ చేస్తోంది అని చెప్పి మళ్ళీ కరాచీ నుండి పాకిస్తాన్ సైనికులు పీఓకే వైపు వెళ్తున్నారు. అక్కడ స్ట్రైక్స్ జరగవు. ఇక పాకిస్తాన్ సైన్యానికి ఎల్ఓసి కరాచీ ఎల్ఓసి మధ్య తిప్పి చేస్తున్నారు. పాకిస్తాన్ ఆర్మీకు ఫ్యూల్ కోసం ఎక్కువ డబ్బును ఖర్చు పెట్టేలా చేస్తున్నారు. యుద్ధ విమానాల యొక్క డ్రిల్స్ కోసం జెట్ ఫ్యూల్ మొత్తం ఖర్చు పెట్టేలా చేస్తున్నారు. పాకిస్తాన్ దగ్గర వార్ వేస్టేజ్ కేవలం 7 రోజులు మాత్రమే. దీనికి అర్థం ఏంటి అంటే రేపు ఇండియా పాకిస్తాన్ మధ్య ఆల్ అవుట్ యుద్ధం జరిగితే పాకిస్తాన్ కేవలం 7 రోజులు మాత్రమే యుద్ధంలో సర్వైవ్ అవ్వగలదు. యుద్ధం చేయాలి అంటే డబ్బులు కావాలి. అడుక్కు తిని యుద్ధం చేయలేము, అరువు తెచ్చుకొని యుద్ధం చేయలేము. చైనా నుండి ఎంతవరకు అడుక్కు తిని తీసుకొస్తారు? గుంటనక చైనా ఒకవేళ పాకిస్తాన్కు ఆల్ అవుట్గా సపోర్ట్ చేస్తే, రేపు చైనా తైవాన్ పైన అటాక్ చేస్తే బరాబర్ మలక్కఫ్ స్ట్రైట్ను ఇండియన్ నేవీ బ్లాక్ చేస్తుంది. చైనా ఏమనుకుంది? పాకిస్తాన్కు సైలెంట్గా, గోప్యంగా, ఫుల్గా ఆయుధాలు ఇచ్చి సపోర్ట్ చేయాలి అనుకుందా? తైవాన్ను మీరు రేపు ఆక్రమించడానికి వెళ్తారు కదా, సౌత్ చైనా సీలో ఐఎన్ఎస్ విక్రాంత్ను దించుతారు. షీ జిన్పింగ్ బుగ్గలు ఎర్రగా చేస్తారు. చైనా ఇప్పుడు పాకిస్తాన్ సంఖ ఎక్కితే పెసిఫిక్ మహాసముద్రంలో రేపు 3 రంగుల జెండా కనిపిస్తుంది. ఎర్రగా ఉన్న సముద్రం నల్లగా మారుస్తారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకునే చైనా జాగ్రత్తగా ఉంటుంది. సో పాకిస్తాన్ క్యాన్ ఓన్లీ సర్వైవ్ ఆల్ అవుట్ వార్ ఫర్ ఓన్లీ 7 days. అబ్దాలి అనే బచ్చా మిజైల్ను ఫైర్ చేసి ఇండియన్ ఆర్మీని ఓడించాలి అని కలలు కంటున్నారు. పాకిస్తాన్ దగ్గర మిజైల్ డిఫెన్స్ సిస్టమే లేదు. ఫ్రిగేట్స్ లేవు, డెస్ట్రాయిడ్స్ లేవు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ లేవు, 4.5 జెన్ యుద్ధ విమానాలు లేవు. పాకిస్తాన్ దగ్గర ఆర్టిలరీ షెల్స్ లేవండి. ఈ షెల్స్ను పాకిస్తానీ సైన్యం
డబ్బుల కోసం ఆశపడి యుక్రెయిన్కు హమాస్కు బ్లాక్ మార్కెట్లో అమ్మేసింది. 7 రోజుల కంటే యుద్ధం చేసే దిక్కు లేదు మీకు. కాశ్మీర్ కావాలా? ఇంకా ఇప్పుడు ఇండియన్ ఆర్మీ తుమ్ముతోంది, బలంగా చేత్తో కొట్టడం లేదు. ఈ తుమ్ముడికే పాకిస్తాన్ ఆర్మీ అమెరికా దగ్గరకు వెళ్ళి మేము యుద్ధం చేయలేము, మమ్మల్ని కాపాడండి అంటున్నారు. బిలావల్ భుట్టో మొన్నటి వరకు ఏమన్నాడండి? రవితేజ డైలాగ్స్ ఇవ్వలేదా? సింధు నదిలో పారేది నీళ్లు కాదు భారతీయుల రక్తం అనలేదా? ఇప్పుడు భుట్టో మొన్న ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చాడు. వీఆర్ నాట్ రెడీ టు వార్, వీఆర్ రెడీ టు నెగోషియేట్, వీఆర్ రెడీ టు ఇన్వెస్టిగేట్ అంటున్నాడు. కాశ్మీర్లో రాళ్లు విసరడం అంత ఈజీ కాదు, ఇండియా పైన మిజైల్స్ వేయడం. అమాయకులను కల్మా చదివించి చంపడం కాదు, దౌత్యపరమైన యుద్ధ నీతిని తయారు చేయడం. ఈ ఆపరేషన్ పైథాన్ స్లోగా స్టడీగా ఉంటుంది. మన పైథాన్ పాకిస్తాన్లో ఎప్పుడు ఎక్కడ దూరుతుంది అనే డీటెయిల్స్ ఇస్తూనే ఉంటా. స్లోగా అయినా షోర్గా పాకిస్తాన్కు బుద్ధి చెప్పడం ఖాయం. పేల్గాం దాడికి ప్రతీకారం తీర్చుకోవడం అనేది ఖాయం. కంటెంట్ నచ్చితే, ఇటువంటి డీటెయిల్డ్ అండ్ రీసెర్చ్డ్ కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.